హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూపిస్తాను. అండ్ చాలామంది బయట నుంచి అయితే తెప్పించుకుంటుంటారు అల్లం పేస్ట్. చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అండ్ అది హెల్త్కి కూడా మంచిది కాదు. అండ్ మనం డైలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేయడం వల్ల చాలా మంచిది హెల్త్కి. డైజెషన్ సిస్టమ్ అనేది మంచిగా వర్క్ అవుతుంది. అందుకు మనకి ఎప్పుడన్నా రీజనబుల్ కాస్ట్‌లో అల్లం దొరికినప్పుడు బల్క్ క్వాంటిటీలో కొనేసుకొని ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, మనకి చాలా త్వరగా వంట చేసుకునేటప్పుడు నాన్ వెజ్ కానీ, కర్రీస్ కానీ చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. అండ్ నేను ఈరోజైతే అల్లం తెప్పిచ్చేసి 2 టైప్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ డ్రై జింజర్ పౌడర్. ఆ డ్రై జింజర్ పౌడర్ కూడా ఏ పర్పస్ మీద చేశాననేది కూడా నేను వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే జింజర్‌ని నీట్‌గా పీల్ చేసేసి చిన్న చిన్న స్లైసెస్‌లాగా కట్ చేశాను. అదే విధంగా ఇక్కడ వెల్లుల్లి త్వరగా పీల్ ఔట్ అవ్వాలి అంటే ఒక గంట ఫ్రిడ్జ్‌లో పెట్టైనా తీసేసుకోవచ్చు. లేకపోతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసి ఎండలో పెట్టేసైనా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 2 కప్స్ స్మాల్‌గా కట్ చేసినటువంటి అల్లం తీసుకున్నాను. అండ్ 1 కప్ వచ్చేసి వెల్లుల్లి తీసుకున్నాను. ఈ మెజర్‌మెంట్‌లో అయితే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్‌కి. ఇక్కడ ఇవైతే నేను చూపిస్తున్నవి చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసేసుకున్నాను డ్రై జింజర్ కోసం. ఇవొచ్చేసి ఎండలో పెట్టేశాను. బాగా ఎండ ఉందంటే 1 ఆర్ 2 డేస్‌లో అయితే డ్రై అయిపోతాయి జింజర్ వచ్చేసి. అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అయితే జింజరు, గార్లిక్, అదే విధంగా ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, అదే విధంగా 1 టేబుల్ స్పూన్ వచ్చేసి వైట్ వెనిగర్, డిస్టిల్డ్ వైట్ వెనిగర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా వైట్ వెనిగర్ యాడ్ చేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది అండ్ చెడిపోదు. ఈ వైట్ వెనిగర్ యాడ్ చేయడం వల్ల బ్యాడ్ బ్యాక్టీరియా త్వరగా దాంట్లో ఫామ్ అవ్వకుండా చూస్తుంది. అందుకోసం అనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఈ విధంగా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక స్మాల్ కప్ అయితే మన కుకింగ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకొని నీట్‌గా వాష్ చేసుకునేటువంటి గ్లాస్ కంటైనర్స్‌లో అయితే స్టోర్ చేసేసుకోవాలి. ఎప్పుడన్నా మనం బల్క్ క్వాంటిటీలో చేసుకుంటున్నామంటే ఒకటే కంటైనర్‌లో అయితే పెట్టుకోవద్దు. ఒక చిన్న చిన్న కంటైనర్స్ అయితే చూస్ చేసుకోండి. ఎందుకంటే మనం బల్క్ క్వాంటిటీలో ఒకే కంటైనర్‌లో పెట్టినామనుకోండి, వాడుకున్నప్పుడల్లా ఒకటే స్పూన్ పెట్టి ఒకటేలాగా దాన్ని కలుపుతా ఉంటాం గదా! దానివల్ల కూడా త్వరగా బ్యాక్టీరియా ఫార్మ్ అయిపోయి చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకు ఒక జార్ యూజ్ చేసుకున్న తర్వాత ఇంకో జార్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా సెపరేట్ పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకోండి 6-7 మంత్స్, 8 మంత్స్ దాకా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే డ్రై జింజర్ పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే డ్రై అయిపోయింది. అండ్ ఇక్కడ అంతా తీసేసుకొని దాంట్లోకి ఇలాచీ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇలాచీ యాడ్ చేసేసుకొని బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. చేసుకొని ఒక గ్లాస్ కంటైనర్‌లో స్టోర్ చేసుకున్నామనుకోండి, మనం దీన్ని చాలా విధాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో వచ్చేసి మనం కోల్డ్, కాఫ్‌తో సఫర్ అవుతున్న పిల్లలు సఫర్ అవుతున్నా అండ్ జింజర్ టీ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే విధంగా మనం డైలీ టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి టీలోకి రోజు కొద్దిగా వేసుకున్నామనుకోండి చాలా బావుంటుంది. ఏమైనా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా పోతాయి. అదే విధంగా మనం స్వీట్ రెసిపీస్ చేసుకుంటుంటాం గదా! భక్షాలు అని, శనగబేళ్ళ పాయసం అనేసి ఇలా ప్రిపేర్ చేసుకుంటుంటాం కదా! స్వీట్స్‌లోకి యాడ్ చేసుకున్నా గానీ చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ ఈ శనగబేళ్ళు కానీ ఇలాంటి వాటితో చేసినవి స్టమక్ పెయిన్స్ వస్తుంటాయి కొందరికి. ఇలా ఈ పౌడర్ యాడ్ చేసుకున్నామనుకోండి అలాంటివి రాకుండా ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.